మొన్న మేము ఇక్కడికి వచ్చి ఆరోగ్య గ్రామంలోకి వచ్చి లక్ష్మణ్ గారితో కొంతమంది బంగారు తల్లితోటల్లా నాటాము. చూడు ఇదిగో వచ్చింది, పాలకూర వచ్చింది, ఇప్పిద్దామని లేడీస్కి చీరలు, కొత్తిమీర, అది కొత్తిమీర వేసారు, ఇది కొత్తిమీర వచ్చింది కొంచెం. ఇది 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 అదేమో క్యారెట్, అదే ఇదేమో కొత్తిమీర. ఓకే, మనం వేసినవి బీర కదా, బెండకాయ బీర మొన్న వేసిన టమాటాలు అవి వస్తున్నాయి కదా, హైట్ వస్తున్నాయి అన్నారు కదా టమాటా. అయిపోతాయి. టమాటా వచ్చింది కదా, భయపడుతుంది. ఇది 8 అడుగులు వస్తుంది. ఓకే ఓకే. ఇది బెంగళూరు నుంచి తెప్పించారు అన్నారు కదా, ఇది ఏమంటారు, పడాలి సైడ్ నుంచి వచ్చారు పడాలి. ఇక్కడ మదనపల్లి. అదేంది అది ముల్లంగి ఎరగ తీసేస్తుంది. అది ముల్లంగి చాలా చూస్తే బాగా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఇది రెడీ అవుతుంది కదా, మళ్ళీ సెకండ్కి రెడీ అయిపోతున్నాను, అంటే ఇది అయిపోతుంది అన్నప్పటికీ అది రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ అవ్వదు. ఇది ముల్లంగి. గ్రిప్ ఉంది. అది ఎక్కడ కొన్నా కానీ మన రెడ్ నేల ఉంటే రాము, కూరగాయలు అవన్నీ ముచ్చట పండుతాయి అన్నమాట. ఆరోగ్య గ్రామంలో లైవ్ కూరగాయలు ఆర్గానిక్ అంటే ఎటువంటి ఎరువులు లేకుండా కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చేస్తున్నారనమాట లక్ష్మణ్ గారు. ఇది చిలక తోటకూర. ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, దీంతో పాటు రాఘవేంద్ర ఇది తీయొద్దని చెప్పు, కిడ్నీకి మంచిది. ఇది మనం వేసిన కలుపని తీసేకి బయట వేస్తాము. కలుపని తీయకండి, ఇది వద్దన్నా. అది కావాలన్నా దొరకదు. బాగానే వచ్చింది. పాలకూర వచ్చింది లైన్లోకి. పాలకూర వచ్చింది ఇంకా 1 వీక్లో కోత. 1 వీక్లో వచ్చింది అనమాట. రాఘవేంద్ర పాలకూర ఇంకో ఇక్కడ ఇచ్చే మళ్ళీ ఇది కోసేలోపు అది వస్తుంది అనమాట. బిట్లుగా 3 బిట్లుగా వేసాం అనుకోండి, చేంజ్ అవుతూ ఉన్నది. ఏమైతే సాగర్ చెరువు అది మొత్తం కొన్ని వేల ఎకరాలు.